ఫ్రోజన్ షోల్డర్లో జనరల్గా ఏమవుతుందంటే ఈ మూమెంట్స్ ఉంటాయి కదా, మన షోల్డర్ మూమెంట్స్ వాళ్ళు రెస్ట్రిక్ట్ అవుతాయి. సో యాక్చువల్గా ఏంటంటే పెయిన్ అనేది ఫస్ట్ ఏదైనా పెయిన్ డెవలప్ అయితే అది క్రానిక్గా అయిపోయిన తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చెయ్యి లిఫ్ట్ చేయాలన్నా ఎటు కాస్త మూవ్మెంట్ చేయాలన్నా కాకుండా ఫ్రీజ్ అయిపోయినట్టు అయిపోయి అదేంటంటే మీకు మూవ్ కాదు. అసలు యాక్చువల్గా ఫ్రోజన్ షోల్డర్లో ఎప్పుడన్నా కానీ మీకు ఏదైనా ఒక సడన్గా ఏదైనా జర్క్ ఇచ్చి మీరు మూవ్మెంట్ చేసినప్పుడు చేతులప్పుడు ఏదైనా పెయిన్ వచ్చింది, మీరు వెంటనే పెయిన్ వచ్చిన తర్వాత ఏదో పెయిన్ కిల్లర్ తీసేసుకున్నారు, తర్వాత ఒక పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే దాన్ని మర్చిపోయారు, మళ్ళీ అలాగా ఎప్పుడైనా పెయిన్ అనిపిస్తుంది, మీరు దాన్ని అలాగా నెగ్లెక్ట్ చేసుకుంటూ దాన్ని మీరే మీకు తెలియకుండా క్రానిక్ చేసేసుకుంటారు. ఎప్పుడైతే మీకు పెయిన్ వచ్చి అది పెయిన్ ఫ్రీక్వెంట్గా మీకు తటస్థపడుతుంటే దాన్ని మీరు ఏం చేయాలంటే దానికి కొంచెం ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయడం కానీ ఆ పెయిన్ రిలీజ్ చేసుకోవడానికి ఏమైనా మీరు ట్రై చేస్తూ ఉంటే గ్రాడ్యువల్గా మీకు ఆ పరిస్థితి రాదు. చాలా వరకు ఏంటంటే నా అనుభవంలో నేను చూసింది చాలామంది నెగ్లెక్ట్ చేయడం వల్లే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇట్ ఈస్ టర్నింగ్ టు బి ఏ ఫ్రోజన్ షోల్డర్. భుజం మెడనొప్పి ఉండడంతో పడుకునేటప్పుడు శరీర భంగిమ సౌకర్యవంతంగా లేకపోవడం వల్ల సరిగ్గా నిద్ర కూడా పోలేరు, రోజువారి పనులను సక్రమంగా చేసుకోలేరు. ఇంతగా ఇబ్బంది పెట్టే ఈ నొప్పి నుండి విముక్తి పొందాలంటే ఆక్యుప్రెజరే సరైన మార్గం అంటున్నారు నిపుణులు. ఈ చికిత్సలో ఎటువంటి మందులను ఉపయోగించరు. శరీరంలో ఉండే ప్రెషర్ పాయింట్స్ ని స్టిమ్యులేట్ చేయడం వల్ల నొప్పి తగ్గుతుంది. అయితే ఈ చికిత్స ప్రెషర్ పాయింట్స్ పట్ల పూర్తి అవగాహన ఉన్న నిపుణులు మాత్రమే చేయాలి. ఎక్కువ ప్రెషర్లో ఏవైతే ఎక్కువ పంక్చర్ పాయింట్స్ మనం సెలెక్ట్ చేసుకున్నాం, ఆ కరస్పాండింగ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆ ఏరియాలో ఏంటంటే మనం స్టిమ్యులేట్ చేస్తామండి. ఆ స్టిమ్యులేట్ చేయడం వల్ల ఏంటంటే ఎనర్జీ రిలీజ్ అయ్యి ఎక్కడ డెఫిషియెంట్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్కి ఫ్లో అవ్వడం వల్ల ఫస్ట్ పెయిన్ ఇమీడియట్గా రిలీఫ్ వస్తుంది. అది దాంట్లో దీనిలో ఏంటంటే పాత రోజుల్లో ఏంటంటే డైరెక్ట్గా చేతులతోనే ప్రెషర్ ఇచ్చి రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేయడం అనేది జరిగేవి. ఇప్పుడు అలా కాకుండా లేటెస్ట్గా ఎక్విప్మెంట్ కూడా వచ్చాయి. ఈ లేటెస్ట్ ఎక్విప్మెంట్లో ఏంటంటే కొంచెం ఇక్కడ ఈ ప్రోడక్ట్ ఉంది, టియాన్షి ప్రోడక్ట్. దీనిలో ఏంటంటే 2 ప్రోబ్స్ ఉంటాయి, 2 మ్యాగ్నెటిక్ ప్రోబ్స్. యాక్చువల్గా చెప్పాలంటే ఈ పాయింట్ దగ్గర ఏదైతే టిప్ ఉందో ఈ టిప్ దగ్గర చూడండి పుషింగ్ దేర్ ఇస్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ. అండ్ ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఏంటంటే మీకు లేజర్ బీమ్ లాగా మీకు ఎనర్జీ ఫ్లో అవుతుంది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఇక్కడ ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ ఎనర్జీ కన్సిస్ట్ అయి ఉంటుందని. ఎప్పుడైతే ఈ ఫ్లో ఈ మ్యాగ్నెటిక్ బీమ్ ఏదైతే మనకి ఇక్కడ ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర మనం ఈ ప్రోబ్ని తీసుకెళ్ళి పెట్టినప్పుడు ఇమీడియట్గా ఏంటంటే కరెక్ట్ పాయింట్ దగ్గర పెడితే ఇమీడియట్గా మీకు సూది పెట్టి పొడిచినంత ఫీలింగ్ వస్తుంది. అది బికాస్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ రే దట్ ఈస్ ఎంటరింగ్ దేర్. అది వెళ్ళి అక్కడ ఎనర్జీ ఏదైతే కన్సిస్ట్ అయి ఉందో దాన్ని రిలీజ్ చేయడం వల్ల వెంటనే రిలీఫ్ కనిపిస్తుంది. విత్ ఇన్ సెకండ్స్లో రిలీఫ్ కనిపిస్తుంది. ఈవెన్ సింపుల్ ప్రాబ్లమ్స్ నుంచి ఈవెన్ బిగ్ ప్రాబ్లమ్స్ లైక్ వాటర్ వాల్ అంటే మన ఎక్యుపంక్చర్ ఏమైతే చేస్తామో అవన్నీ కూడా ఈ ఎక్యుపంక్చర్ ఇన్స్ట్రుమెంట్తో కూడా చేయవచ్చు. ఎక్కువ ప్రెషర్